సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితున్నాయి. మూవ్‌మెంట్ లేదు. ఇక్కడ కాల్ ఇది. ఇది 79,100 కాల్. అంటే 79,000 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్‌గా. చూడండి ఈడ కాల్ డ్రాప్ అయితుంది. ఇటు సైడ్ చూస్తే పుట్టు డ్రాప్ అయితుంది. ఇట్లా పెడతా చూడండి మీకు. ఇది తీసేస్తా. ఇది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. ఏ టైప్ తీసుకొని ట్రేడ్ చేయగలుగుతాం మనం? ఇవాళ మొత్తం కన్సల్టేషన్ లోనే ఉంది. ఇలా ఉన్నప్పుడే కష్టం. మీరు కాల్ పైకి వెళ్తుంది కదా అని కాల్ తీసుకున్నా కాల్ డ్రాప్ అయింది. ప్లస్ పుట్టు చూసారా? అందుకే సెన్సెక్స్ లో వేసేటప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. చాలా డేంజర్ కూడా. ఎందుకంటే క్యాపిటల్ మొత్తం నెల రోజులు ఒకవేళ ప్రాఫిట్ లో ఉన్నా ఒక్క సెన్సెక్స్ ఎక్స్పైరీ మొత్తం తీసుకొని వెళ్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎక్స్పైరీ రోజు. దయచేసి చాలా చూడండి. ఇప్పుడు ఈ విక్స్ తోన మనకి ఏం పెరగట్లేదు చూడండి. క్యాండిల్స్ లో ఏ మూవ్మెంట్ లేదు, కాల్స్ లో లేదు, పుట్ లో లేదు. ఇవాళ డే మొత్తం చూసుకుంటే డే మొత్తం నుంచి కూడా ఒకటే రేంజ్ లో ఉంది. ఒకే రేంజ్ లో ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఒకే రేంజ్ లో ఉంది. ఒక హై, ఒక లో, మళ్ళీ ఒక హై, ఒక లో. సో ఇది డేంజర్, చాలా డేంజర్. సో మార్నింగ్ కొంచెం అటో ఇటో రిటర్న్ ఇచ్చింది కానీ తర్వాత చూసుకుంటే సెన్సెక్స్ లో ఎలాంటి మూమెంటం లేదు. మనమైతే ఒక్క పొజిషన్ కూడా తీసుకోలేదండి. చూడండి క్యాపిటల్ కూడా అంతే ఉంది. సో మీకు ఓకే. ఎందుకంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలో కాదు, ఎప్పుడు ట్రేడ్ చేయకుండా ఉండాలో కూడా తెలిసి ఉండాలి. సో నిన్న నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు కొంచెం వేరే వర్క్ ఉండే. యాక్చువల్ గా ఓన్ బిజినెస్ ఉంది, అది చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే జర్నల్ కూడా రెడీ చేయడానికి అని చెప్పేసి కూర్చోవాల్సి వచ్చింది. సో మూమెంటం నిన్న వచ్చినా గానీ మనం ఏం ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఓకే, వచ్చినా మనం ఏమి ఎమోషన్ తో తీసుకోలేదు. అయితే మామూలుగా ట్రేడర్స్ ఎట్లా ఉంటుంది అంటే సైకాలజీ, ఇప్పుడు ఇక్కడ డ్రాప్ అయింది కదా, ఇక్కడ కూడా డ్రాప్ అయిద్దేమో అనుకుంటాం మామూలుగా. ఇక్కడ కూడా డ్రాప్ వస్తుందేమో ఇలా అని చెప్పేసి ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ ఏరియాలో ఇక్కడ. ఎందుకంటే పడేటప్పుడు కూడా అలా చూపిస్తుంది మార్కెట్. నేను ఫాలో అవుతున్న స్పీడ్ గా అన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ పుట్స్ ట్రై చేసిన వాళ్ళందరూ చూడండి ఎంత లాస్ ఉంటుంది. కొంచెం ట్రేడ్ చేసేటప్పుడు సెన్సెక్స్ కొంచెం జాగ్రత్త అండి. చాలా చాలా ఇంపాక్ట్ ఉంటది క్యాపిటల్ పైన, ట్రేడర్స్ పైన కూడా ఉంటది. ఎందుకంటే ఎమోషన్స్ చాలా ట్రిగర్ చేస్తాయి. ఇది చూడండి ఏదన్నా రేంజ్ మనకి రేంజ్ లోనే ఉందన్నమాట. ఈ నిఫ్టీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఏం లేదు, మూమెంటం లేదు. వస్తే ఈ ఏరియాకి రావాలి, లేదంటే ఈ ఏరియాకి పోవాలి. ఇక్కడ ఉంది కదా 74,780, ఇక్కడ దాకా రావాలి, లేదంటే కానీ రేపు చూసుకుంటాడు. ఎందుకంటే ఈ రోజు ఎక్స్పైరీ ఉందని చెప్పేసి వాళ్ళు అమ్ముకోవాలంటే షార్ట్ సెల్ చేసుకోవాలి ప్రీమియమ్స్ అనుకుంటే వాళ్ళు చూపించారు కదా. ఇది చూపించినప్పుడు చాలా మంది వస్తారు. ఇక్కడ మీరు వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేయండి, చాలా వాల్యూమ్ ఉంది, సెల్లింగ్ ఉంది, తర్వాత వాల్యూమ్ కూడా వచ్చింది, చాలా మంది వస్తారు. సో అప్పుడు ఏమైందంటే మనకి ప్రీమియమ్స్ పోతాయి అనుకుంటాం, అనమాట, అక్కడనే స్టక్ అయి ఉంటాయి. సో దానివల్ల హ్యూజ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక రౌండ్ కిందికి, మళ్ళీ ఒక రౌండ్ పైకి చేశాడంటే మొత్తం జీరో అయిపోతాయి. ప్రీమియమ్స్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 79,000 కాల్ చూస్తే 79,000 ఇంకా టచ్ కూడా చేయలేదు. సో అప్రాక్స్ ఎంత ఉంది? 79,000 కాల్ చూస్తే 170 ఉంది, ఇంకా టచ్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. ఈడ ఒకటి నేను క్లియర్ గా చెప్తున్నా, ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది చూసుకోవాలి. మనకి ఎక్స్పైరీ ఉన్నప్పుడు 78,800 కదా, 79,000 కదా మనం కాల్ చూసేది. 79,000 ఇక్కడ ఉంది. గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ ప్రైస్ కి, కరెంట్ ప్రైస్ కి, ఇప్పుడు నడుస్తున్న మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కి 200 పాయింట్స్ ఉంది. 200 పాయింట్స్ ప్రీమియం ఉన్నట్టు ఇప్పుడు. ఓకే, 200 పాయింట్స్ ప్రీమియం ఉన్నట్టే. మళ్ళీ ప్లస్ ఇంకో ఏముంది? 177 ఎక్స్ట్రా ఉంది, అంటే 180 ఎక్స్ట్రా ఉంది, అంటే 380 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు ప్రీమియం. ఏది? 79,000 కాలే. పుట్టు చూసుకున్నా అలాగే ఉంది చూడండి. ఇప్పుడు పుట్టు చూసుకున్నా అలాగే ఉంది, 78,800. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఇది ఎంత నడుస్తుంది? 240 నడుస్తుంది. 79,000 కాల్ తో పోలిస్తే పుట్టు ఇంకొంచెం తక్కువ నడుస్తున్నట్టు అంతే. కానీ ఇప్పుడు ఇలాంటి స్వింగ్స్ ఇంకో 2 వేసాడు అనుకోండి, ఇలాంటి క్యాండిల్స్, ఓకే, ఇలాంటి క్యాండిల్స్ ఇంకో 2 డ్రాప్ అయినాయి అనుకోండి, ఫామ్ అయినాయి అనుకోండి, కదా ఈ ప్రీమియమ్స్ అన్ని డికే అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 250 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది. మరి ఏం చేస్తారు? అయితే యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళ తెలివి ఏమైపోయిందంటే ఇవి 340 దాకా పెట్టింది కదా ప్రీమియం ది. మీరు అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ప్రీమియమ్స్ అనేది 340 దాకా ఉంది, ఇది 340 దాకా లేదు, పార్ట్ 330 వరకే. అంటే ఇంకా 10 మినిట్స్ ఉంటది అనమాట ఆప్షన్స్ ప్రీమియం లో ట్రేడ్ చేసుకోవడానికి. కానీ అది హై రిస్క్, ఇంకా అది హై రిస్క్, మామూలు రిస్క్ కాదు ఇంకా. సో ప్రైస్ మూవ్ అయినా కానీ ఇక్కడ పెరగకపోవడము, మామూలుగా 250 టైంకే పెరగట్లేదు,
ఇంకా మీరు 3:30 తర్వాత లాస్ట్ 10 మినిట్స్‌లో గాని మళ్ళీ హ్యూజ్ క్వాంటిటీతోనేమన్నా ట్రేడ్ చేశారనుకోండి చాలా లాస్ వస్తది. అవాయిడ్ చేయండి. ఇలా స్టక్ ఉన్న మార్కెట్‌లో అవాయిడ్ చేయండి. ఏముంది పెద్ద క్లియర్ కనబడుతుంది గదా! మూవ్‌మెంట్ వస్తది అని అనుకోవద్దు. ఆ హెల్యూసినేషన్ మంచిది గాదు. మనకి ట్రేడర్స్‌కి ఉండేది ఏంటంటే ఒక్క లాస్ వచ్చిందనుకోండి ఆ రికవరీ మీదనే పడతామనమాట. డెఫినెట్‌గా ఇంత పెద్ద విక్‌లల్లా లాస్ ఖచ్చితంగా ఉంటది. సో, అది రికవరీ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ కాల్ తీసుకోవడం, పుట్ తీసుకోవడం, కాల్ తీసుకోవడం, పుట్ తీసుకోవడం ఇలానే జరుగుతదనమాట. మెయిన్ కన్సాలిడేషన్‌లో. ఇప్పుడు మీరు 1 మినిట్‌లో చూస్తే ఇట్లా చూసారనుకోండి ఉదాహరణకి ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది పోతదేమో అనిపిస్తది. ఓకే. ప్రైస్ మూవ్‌మెంట్ వచ్చేసింది ఎళ్ళిపోతది అనిపిస్తది. కానీ మీరు ప్రీమియమ్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అర్థమైతది. ఇవి ఎప్పుడు పనిచేయవు ఈ క్యాలిక్యులేషన్స్ అంటే మామూలుగా ఎక్స్‌పైరీ లేకుండా ఫ్రైడే నుంచి అయితే పనిచేయవనమాట. ఫ్రైడే నుంచి ప్రాపర్‌గా ఎక్కువున్నా, తక్కువున్నా ప్రాపర్‌గా మూవ్‌మెంట్ ఉంటది. కానీ ఈ ఎక్స్‌పైరీ రోజు మాత్రం చాలా డేంజర్. ఇప్పుడు కూడా చూడాలి యాక్చువల్‌గా ఏందంటే ఇప్పుడు 200 పాయింట్స్ ఉంది అసలు. ఎలా జీరో చేస్తాడనేది రికార్డింగ్‌లో చూడాలి. ఓకే అండి. నేను నిన్న వీడియో పెట్టలేదు. ఇవాళ అంటే సెన్సెక్స్ గురించి మీకు చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. మీకు లాజిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.